శ్రీమాత్రే నమః. గురువు మాత్రమే శాశ్వతుడు. శాశ్వత బంధువు. మనం బ్రతికున్నంత కాలం, మనతో సంపద ఉన్నంత కాలం చుట్టూ చాలా గుంపులుంటాయి. నా వాళ్ళు, నా కుటుంబం, నా బిడ్డలు, నా మనుషులు అని మన అహంకారం లెక్కలు వేసుకుంటుంది. కానీ మరణం వచ్చిన రోజు ఆ లెక్కలన్నీ శ్మశాన ద్వారంలోనే ఆగిపోతాయి. రెండవ రోజు మన ఫోటో గోడ మీద ఉంటుంది. మన పేరు, మన అనుకునేవారి మాటల్లో ఉంటుంది. కానీ మనం మాత్రం వాళ్ళ జీవితం నుంచి మెల్లగా తొలగిపోతాం. ఇది నిర్దయ కాదు, ప్రకృతి ధర్మం. కానీ ఒక్కరుంటారు, ఒకే ఒక్కరుంటారు మన కోసం. మన శరీరం కాలిపోతున్న వేళ కూడా మనల్ని విడవనివారు. మన పేరు కాదు, మన కర్మను మన కర్మను గుర్తుపెట్టుకునేవారు. మన ఆస్తిని కాదు, మన ఆత్మ భారాన్ని మోసేవారు. అతనే గురువు. శ్మశానంలో మనం ఒంటరిగా ఉన్నామనుకుంటే అది మన అజ్ఞానం మాత్రమే. మన శరీరం కాదు, మన అవశేషం కాదు, మన కర్మ భారముతో మనం అక్కడ నిలబడి ఉంటాం. అప్పుడు గురువు వచ్చి మన భస్మాన్ని తన మీద ధరిస్తాడు. అది అలంకారం కాదు, బాధ్యత. అది సాంప్రదాయం కాదు, త్యాగం. నీ కర్మలో కొంత తన మీద వేసుకొని మన సాధనా లోపాలను తన సాధనతో సరిచేసి మన జన్మకు లేని బలం మనకు ప్రసాదిస్తాడు. అందుకే శాస్త్రం చెబుతోంది, మన అనుకునే వాళ్ళు మనల్ని మర్చిపోతారు. కానీ మనకి ఏమీ కాని గురువు మాత్రం జన్మ జన్మలకు మన మంచినే కోరుతూ ఉంటారు. మన శ్రేయస్సు కోసమే వాళ్ళు జీవిస్తారు. కర్మ చాలక, కర్మ తీరక మళ్ళీ మనం జన్మిస్తే మనల్ని ఉద్ధరించడం కోసం తాను కూడా జన్మ తీసుకొని ప్రకృతి అందించిన బాధలన్నీ తాను అనుభవిస్తాడు. ఇవి తనకు అవసరం లేకపోయినా మన కోసం తాను స్వీకరిస్తాడు. గురువు ఆశీర్వాదం ఇవ్వడు, మన శాపాన్ని మోస్తాడు. మన పాపాన్ని తుడవడు, మన పాప భారాల్ని తాను భరిస్తాడు. ఈ సత్యం అర్థమైన రోజు మనం నిజమైన సాధకులమవుతాం. ఎందుకంటే మన కోసం ఎవరున్నారో తెలుస్తుంది. మన అనుకునే వాళ్ళంతా మనీ కోసం ఉండేవారే. మన కోసం ఏ ఒక్కరూ ఉండరు. ఉండలేరు కూడా. ఒక్క గురువు తప్ప. ఇది అర్థం కాకపోతే మనం బ్రతికున్న శవంగానే సమాజంలో తిరుగుతూ ఉంటాం. గురువును ఆశ్రయించడం లేదా గురువు ముందు తల వంచడం అంటే బానిసత్వం కాదు, శరణాగతి. అదొక్కటే చరమగతి. ఈ ప్రపంచంలో ఎందరుండినా, ఎన్ని ఉండినా ప్రతి వ్యక్తి ఒంటరివాడే. నిజంగా గురువంటూ ఉంటే ఈ ప్రపంచంలో ఏది ఉన్నా, ఏది లేకున్నా ఆ వ్యక్తి ధన్యుడు. ఆచార్యవాన్ పురుషో వేదః అని శాస్త్రం చెబుతోంది. ఎవరికైతే గురువుంటారో వాళ్ళే ధన్యులు, వాళ్ళే శ్రేష్ఠులు, వాళ్ళే నిజంగా మనుషులు. గురువు లేనివారు మాత్రమే నిజంగా ఒంటరి వాళ్ళు. మనం చనిపోయిన తర్వాత మన బూడిద తనపై ధరించేవాడు ఉన్నాడు అంటే మనం కోటి కోటి జన్మ కోటి కోటి జన్మల పుణ్యఫలం అది.
సాక్షాత్తు మహాదేవుడే మనల్ని తనపై మోస్తూ తన దగ్గర పెట్టుకుని ఉన్నాడు. ఓం శ్రీ సద్గురవే నమః.